అందరికీ నమస్తే అండి. పాపం ఢిల్లీ మీడియాకి మన రాష్ట్ర రాజకీయాల మీద పెద్దగా అవగాహన ఉన్నట్లేదు. ఢిల్లీ మీడియాకి మన సీఎం గారి గురించి కూడా పెద్దగా అవగాహన ఉన్నట్లేదు. అంటే ఏముంటుందిలే వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఢిల్లీ మీడియా, జాతీయ మీడియా వాళ్ళ వార్తలు వాళ్ళవి, మన గోల మనది. పాపం సీఎం గారి గురించి తెలియక, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియక, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసి బయటకు వస్తున్నప్పుడు ఆయన వెంటపడి సార్ పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది కదా సార్, దీని మీద మీ స్పందన ఏంటి అని అడిగారు. ఏం చెప్తాడు ఆయన? అడుగుతూనే ఉన్నారు. సార్ ఒక్క మాట చెప్పండి, సింగిల్ వర్డ్ చెప్పండి, పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది, దీని మీద మీరు రియాక్ట్ అవ్వండి, ఒక్క మాట చెప్పండి అన్నా సరే నో కామెంట్. ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఒక్క మాట మాట్లాడారు. సాయిరెడ్డి గారు మాట్లాడతారు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళి కారు ఎక్కేశారు. నమస్కారం పెట్టుకుంటే వెళ్ళి కారు ఎక్కేశారు. జాతీయ స్థాయిలో ఢిల్లీ మీడియాకు పాపం వాళ్ళు ఏమనుకున్నారు, ఏముంది అందరు సీఎంలాగే ఆయన కూడా మాట్లాడతారు, అందరు సీఎంలాగా ఆయన కూడా ఏదో ఒకటి చెప్తారు, ఆయన కూడా సొంతంగా మాట్లాడగలరు అని వాళ్ళు అనుకున్నారు. ఢిల్లీ మీడియా వాళ్ళు అనుకున్నారు. పాపం పొరబడ్డారు. కానీ వాళ్ళకి తెలియదు మనం స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడతామని, మనం ప్రిపేర్ అయితేనే మాట్లాడగలమని. వాళ్ళకేం తెలుసు పాపం ఢిల్లీ వాళ్ళకి, వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వాళ్ళకి తెలియదుగా ఆ విషయం. అయితే ఇక్కడ నేను కూడా కొంచెం ఫీల్ అయ్యా. పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. పతనమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వృద్ధి రేటును ఒక లెవెల్కి చేర్చారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పరిపాలనలో శాశ్వతంగా ఒక శతాబ్ద కాలం పాటు తన ముద్ర వేయగలిగారు. ఒక తెలుగు వ్యక్తి, ఆయనకు భారతరత్న, ఒక తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో, కేంద్రం స్థాయిలో అత్యున్నత పురస్కారం వచ్చినప్పుడు ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్క మాట, మేము సంతోషిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం, ఇది చాలా మంచి పరిణామం, ఏదో ఒక్క మాట మాట్లాడేయచ్చుగా, కానీ మాట్లాడాలి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఐడియాలజీ లేదా? ఏదో ఒకటి మాట్లాడచ్చు. సొంత ఐడియాలజీ ఆయనే పార్టీ అధినేత, ఆయనే సీఎం, ఆయనే బాస్, ఆయన ఏం మాట్లాడినా చెల్లుద్ది, మాట్లాడేయచ్చుగా. ఎస్ మేము ఆహ్వానిస్తున్నాం, ఎస్ దిస్ ఈజ్ గుడ్, ఏదో ఒకటి చెప్పేయచ్చుగా. ఏమీ చెప్పాల. అంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోరా, లేదంటే సొంతంగా మాట్లాడలేరా? దానికి కూడా ఐపాక్ వాళ్ళు ఏమైనా సలహా ఇవ్వాలా, ఇలా చెప్పండి అలా చెప్పండి అని అంటే తెలియక అడుగుతున్నా. సో మేబీ ఢిల్లీ మీడియా వాళ్ళకి ఇదంతా తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడరు అనే సంగతి తెలియదేమో. యాక్చువల్లీ తెలుగు మీడియాతో అంటే మాట్లాడరు. ఎందుకంటే తెలుగులో ఏమైనా ప్రశ్నలు వేస్తే మళ్ళీ మనం సమాధానం చెప్పడానికి జేబులో స్క్రిప్ట్ ఉండదు. పోనీ నేషనల్ మీడియాతో అయినా అట్లీస్ట్ ఒక్క మాట మాట్లాడితే బాగుండేది. జాతీయ స్థాయిలో ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక తెలుగు వ్యక్తికి భారతరత్న వస్తే మీరు స్పందించండి అంటే స్పందించకుండా వెళ్ళిపోవడం అంటే, ఆ ప్లేస్లో ఎవరున్నా మాట్లాడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ప్లేస్లో ఎవరున్నా ఏదో ఒక మాట మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. దాన్ని కూడా మరి ఆ వైసీపీ బ్యాచ్ ఏ విధంగా చూస్తారో, నేను ఈ వీడియో చేసినందుకు నన్ను ఏ విధంగా తిడతారో ఎవరిష్టం వాళ్ళది. కానీ మాట్లాడాల్సింది అని మాత్రం నేను చెప్పగలను. మాట్లాడాల్సిన అంశం, మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆయన ఇష్టం, స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు, కానీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు స్పందిస్తే మంచిది. థ్యాంక్ యూ.